హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ప్రోమోలో ఇక సీనయ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ. మరోవైపు ఇక శౌర్య ఇంకా రామలక్ష్మి కలవకూడదు అని అనుకుని వాళ్ళిద్దరిని వేరుగా చేయాలని అనుకుంటూ ఉంటుంది. ఇక రామలక్ష్మి నా గదిలో పడుకుంటుందిలే బావా, నువ్వు వేరే చోట పడుకో, ఈరోజు ఒకరోజు నాతో పాటే పడుకోనివ్వు అని అంటూ రామలక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక శౌర్య అబ్బా మంచి ఛాన్స్ మిస్ అయిందని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు సీను కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అంతలో సీను వస్తాడు. వాళ్ళ అమ్మ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నా కొడుకు వచ్చాడు, జాబ్ చేసి వచ్చాడు అని అంటూ ఉంటే, నీ కొడుకు కూడా ఉన్నాడు జాబ్ చేయడానికి అని ఇంట్లో అందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు పద్మని చూసి. ఇక సీనయ్య చాలా సాడ్గా వస్తాడు. ఇక తను నేనే పొద్దున నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎదురొచ్చాను కదా, చెప్పు ఏ మంచి విషయాలు జరిగిందో చెప్పి. ఇక్కడ కొంతమంది నరదృష్టి ఉన్నారు, అసలు వీళ్ళకి ఎవరికి మంచితనం లేదు. నువ్వు చెప్పు, నేను ఎదురొచ్చినందుకు నీకు ఏమేమి జరిగింది, ఏమేమి మంచి విషయాలు జరిగాయి చెప్పు అని అంటూ ఉంటే, అమ్మ నాకు కొంచెం చెప్పనిస్తావా అని అంటూ సీనియర్ చెప్తూ ఉంటాడు. ఇక అందులో చెప్పరా, అదే కదా నేను చెప్తుంది, చెప్పు నేను ఎదురొచ్చినందుకు ఎంత మంచి జరిగిందో అని అంటూ ఉంటే, ఉన్న జాబ్ కూడా పోయింది అని అనగానే ఒకసారి షాక్ అయిపోతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ. అలానే షాకింగ్గా ఉండిపోతారు అందరూ. ఇదేంటి జాబ్ పోయిందా అని అంటూ ఉంటే, ఇక పొన్నిలే సీనయ్య ఒకటి పోతే ఇంకొకటి మంచిది వస్తుందని అర్థమని అంటూ ఉంటుంది ఆద్య వాళ్ళ అమ్మ. ఇక ఆద్య